ఏపీ ఇంటర్ 2024 ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజులను బోర్డు అయితే ఖరారు చేసింది. బెటర్మెంట్ వాళ్ళకి ఎంత ఫీజు ఉంటుంది, సప్లిమెంటరీ వాళ్ళకి ఎంత ఫీజు ఉంటుంది, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఎంత ఫీజు ఉంటుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. జనరల్ వృత్తి విద్యా కోర్సులు పరీక్షలకు సంబంధించి అయితే 550 రూపీస్ అయితే ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది, 550 రూపాయలు. ప్రాక్టికల్కి సంబంధించి 250 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ బ్రిడ్జి కోర్సులు పరీక్షలు రాసేందుకు 150 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. థియరీ ఎగ్జామినేషన్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో 550 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ప్రాక్టికల్లో ఫెయిల్ అయితే 250 రూపాయలు, 250 రూపీస్. బ్రిడ్జి కోర్సు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 150 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు బెటర్మెంట్ వాళ్ళకి చెప్తున్నాను. బెటర్మెంట్ ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో 550 రూపీస్తో పాటుగా ఒక్కొక్క పేపర్కు 160 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ ఒక్క సబ్జెక్ట్ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వాళ్ళైతే 660 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. 2 సబ్జెక్టులు కట్టాలనుకున్న వారు 820 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ కట్టాలనుకున్న వారు 1030 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో 4 సబ్జెక్టులు కట్టాలనుకున్న వారు అయితే 1190 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. 5 సబ్జెక్టులు కట్టాలనుకున్న వారు అయితే 1350 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది, 1350 రూపాయలు. ఇది బెటర్మెంట్ వాళ్ళకి ఫీజు అనేది నిర్ణయించారు. రీవెరిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక 1300 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ సంబంధించి 260 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది ఎవరైతే అప్లై చేసుకున్నారో. ఈ ఫీజెస్ అనేవి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అయితే చెల్లించాలి. ఎక్కడ చెల్లించాలనుకున్నట్లయితే కనుక మీ ఇంటర్ కాలేజీలకు వెళ్ళి మీరు ఫెయిల్ అయినట్లయితే ఫెయిల్ అయ్యారని చెప్పి సబ్జెక్ట్ అయితే కట్టండి. బెటర్మెంట్ రాసుకునే వారికి అయితే ఎన్ని సబ్జెక్టులు కడుతున్నారైతే చెప్పండి. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కావాలనుకున్నట్లయితే కనుక రీవెరిఫికేషన్కి డబ్బులు అయితే ఎంటర్ చేస్తున్నాం అయితే చెప్పండి. సో మీరు వాళ్ళకైతే అప్లై చేసి వాళ్ళు మీకైతే అప్లై చేయడం అయితే జరుగుతుంది అన్నమాట.